మీనా. నేను జెడ్పీహెచ్ఎస్ నిట్టూరు నుంచి మాట్లాడుతున్నా. మాకు 3 నెలల నుండి ఈ స్కూల్లో జరుగుతున్న విషయాల గురించి మాకు ఓన్లీ 10 days నుంచి తెలుస్తుంది. ఈ విషయాల వల్ల సార్లు మాకు సరిగా చెప్పలేకపోతున్నారు. అండ్ శంకరయ్య సార్, రోహిణ్ కుమార్ సార్ని టార్చర్ చేస్తుంది. అంతా తప్పు. మేము ఈ స్కూల్లో 5 years నుంచి చదువుతున్నాం. మాకు అట్లా ఏ సార్ మీద లేదు. లేని కొన్ని నిందలేసి SC ST అనే విభేదాలు ఆయన సృష్టించి సార్ల మీద ఎత్తాడు. మేము ఎప్పుడు కూడా అట్లా ఫీల్ కాలేదు. లేని కొన్ని నిందలేసి స్కూల్ ఖరాబ్ చేస్తారు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి. మళ్ళీ వేరే స్కూల్ అయితే వాళ్ళు కూడా మాలానే కష్టపడతారు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి. అవర్ దాకా మేము శంకరయ్య సార్ సస్పెండ్ కావాలి. నా పేరు అనిల్. నేను 10వ తరగతి చదువుతున్నాను మా నిట్టూరు స్కూల్లో. మేము ఇచ్చేసి ఈ విశేషం ధర్నా ఎందుకంటే శంకరయ్య సారు కుల వివక్ష అనేది ఇస్తుండ్రు. రాత్రి ఇంటికి వచ్చి రాత్రి 9కి 10కి వచ్చి సంతకాలు పెట్టిస్తుండ్రు. ఆ టాపిక్ పేపర్ మార్చుతుండ్రు. ఆ టాపిక్ దేని గురించి ఉన్నదో తెలియదు. మరి దేని గురించి ఉన్నదో తెలియదు. సార్ వచ్చేసి మా ఫిజికల్ సైన్స్ చెప్తాడు. ఒకవేళ మీ మార్చి 21 నుంచి ఎగ్జామ్లు ఉన్నాయి, ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నది. ఒకవేళ ఫెయిల్ అయితే శంకరయ్య సార్ బాధ్యత. మరి ఈ సారు తక్షణం పంపించి వేరే సార్ని తీసుకురావాలి. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ చదువుల మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ముఖ్యమంత్రులైనా, డిఓ మేడం అయినా, కలెక్టర్ మేడం అయినా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా ఎవరైనా కానీ ఈ పరిష్కారాన్ని సర్జీ చేయాలి. వెంటనే సార్ని పంపించాలి. వేరే సార్ని తీసుకురావాలి. ఈ సారు మొత్తం కుల వివక్ష చేస్తుండు. అందరితో సంతకాలు పెట్టిస్తుండు. రాత్రి 10కి 9కి ఫోన్ చేస్తుండు. ఓకే జేబీమ్ అంటుండు. గుడ్ మార్నింగ్ చెప్తే దాని మీనింగ్ వేరే పోతుందిరా, గుడ్ మార్నింగ్ చెప్పాదురా అంటుండు. ఒక జేబీమ్ అంటుండు. తక్షణం ఈ సారు పంపించి వేరే సార్నైనా తీసుకురావాలి. మార్చి 21 నుంచి ఎగ్జామ్ ఉన్నాయి సార్. ఒకవేళ ఫెయిల్ అయితే సార్ బాధ్యత. థ్యాంక్ యూ.